మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత 10 రోజుల్లో ముగ్గురు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. ఈ నెల 20న డెంగ్యూతో 4 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా 24న డెంగ్యూ జ్వరంతో బేతమల్ల ప్రేమ్ కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఈరోజు తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు లచ్చిరాం మరణించాడు. గత 5 రోజులుగా జ్వరంతో బాధపడుతూ హన్మకొండలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లచ్చిరాం మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 5గురు మృత్యువాత పడ్డారు విష జ్వరాల బారిన పడి. మా ప్రతినిధి రవికాంత్ మరింత సమాచారం అందిస్తారు. రవికాంత్, విష జ్వరాల బారిన పడుతూ ప్రజలు రాలిపోతున్నారు, ప్రజలు పిట్టలు రాలిపోతున్నారు. జిల్లా వైద్య అధికారులు ఏం చెప్తున్నారు? బేసిక్గా దీని కొనాన్నంతా ఆలోచించాల్సి ఉంటుంది రాజేష్. వాళ్ళ నిన్న వైద్యారోగ్య శాఖ అధికారిక జాబితా ప్రకారమే వరంగల్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్ట్ మోగిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. వరంగల్ జిల్లాలో 112 కేసులు డెంగ్యూ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తొర్రూరు మండలానికి సంబంధించి ముగ్గురు, అంటే 10 రోజుల వ్యవధిలో ముగ్గురు డెంగ్యూ బారిన పడి మృతి చెందడం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. తొర్రూరు మండలానికి సంబంధించి ఈ 10 రోజుల్లోనే నలుగురు, ఒక చిన్నారి 4 సంవత్సరాల చిన్నారితో పాటు ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ప్రేమ్ కుమార్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి ఈ నెల 24న డెంగ్యూ బారిన పడి మృతి చెందిన నేపథ్యము. ఇవాళ తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి బానోతు లచ్చిరాం నాయక్ కూడా 5 రోజులుగా జ్వరంతో బాధపడుతూ హన్మకొండలోని ఒక ఆసుపత్రిలో చేరిన నేపథ్యము. అతడు కూడా మృత్యువాత పడిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. డెంగ్యూ ఏ రేంజ్ లో వాళ్ళ విజృంభిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా డెంగ్యూ బారిన మరో బాలిక 11 సంవత్సరాల బాలిక కూడా మృత్యువాత పడిన నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. డెంగ్యూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో డేంజర్ బెల్స్ మోగిస్తా ఉన్నది. ఇటు కొత్తగూడకు సంబంధించి కూడా ఒక 2 డెంగ్యూ బారిన పడి మృతి చెందిన నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. వరంగల్ జిల్లాలో పూర్తి స్థాయిలో చూస్తే డెంగ్యూ విష జ్వరాలు అయితే విజృంభిస్తున్న నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏజెన్సీలోనైతే విష జ్వరాల బారిన పడి పల్లెలకు పల్లెలే పడకేసుల నేపథ్యాన్ని అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో మనం దీనికంతా కారణం ఏంటంటే పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. గ్రామాల్లో రవికాంత్, ప్రజలు విష జ్వరాల బారిన పడడం ఒక అంశం అయితే హాస్పిటల్స్ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఒక్కొక్క బెడ్ పైన ఇద్దరు పేషెంట్స్ అక్కడ ట్రీట్మెంట్ పొందాల్సినటువంటి దీనమైన స్థితి కనిపిస్తోంది. సో హాస్పిటల్ వాళ్ళు ఏమంటున్నారు, వైద్యులు ఏమంటున్నారు? అక్కడ బెడ్స్ అవైలబిలిటీ గురించి కావచ్చు, పేషెంట్స్ ఓపీ పేషెంట్స్ రాక గురించి హాస్పిటల్స్ వాళ్ళు ఏమంటున్నారు? మనం ఎంజిఎం ఆసుపత్రి పరిశీలిస్తే రాజేష్, అంటే ఉత్తర తెలంగాణకే పెద్ద దిక్కుగా ఉండే ఎంజిఎం ఆసుపత్రికి ప్రతిరోజు 2 నుంచి 3 వేల మంది ఇన్పేషెంట్స్ వస్తున్నారంటేనే పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా పోయిన సంవత్సరం వరకు 1000 మంది వరకే ఓపీ ఉండే పరిస్థితి ఉంటుంది. అవుట్ పేషెంట్ సంబంధించి 1000 మంది వరకే వచ్చే నేపథ్యం ఉండేది. ప్రస్తుతం 2 నుంచి 3 వేల మంది అవుట్ పేషెంట్స్ వస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ కూడా 80 to 90% అంతా విష జ్వరాల బారిన పడి వచ్చే నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. ఇక్కడ వైద్యారోగ్య శాఖ పరంగా మనం ఆలోచించినట్టే ప్రతి ప్రభుత్వానికి సంబంధించిన నిర్లక్ష్యమే ఇక్కడ మనం స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే చివరికి సంబంధించినటువంటి చికిత్స అంటే ఏదైతే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు, అయినప్పటికీ ఈ పరిస్థితి అయితే మనకు అలాగే కనిపిస్తా ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి 2 నుంచి 3 వేల మంది అవుట్ పేషెంట్స్ మాత్రం మనకు
వస్తా ఉన్న నేపథ్యం ఇందులో 80 to 90% వరకంతా కూడా ఫీవర్ సంబంధించినటువంటి బాధితులుగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. పెద్ద ఎత్తున విష జ్వరాల బారిన పడైతే వరంగల్ వాసులంతా కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రైవేట్ ఆసుపత్రులు అయితే దోపిడీకి నిదర్శనంగా మారుతా ఉన్నాయి. డెంగ్యూ అంటే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది, బెడ్ దొరకకపోతుంది, వైద్యులు అందుబాటులో ఉండరు. ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో పేదవాళ్ళు సైతం ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి వాళ్ళ దోపిడీకి గురవుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రులు కూడా దోపిడీ చేస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. డెంగ్యూ అయితే డేంజర్ బెల్స్ మోగిస్తా ఉన్నది. దాంతో పాటు టైఫాయిడ్ కావచ్చు, ఇతర విష జ్వరాలు కూడా విజృంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ధ్యానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి పారిశుద్ధ్యం లోపించింది. అంటే పరిపాలన లోపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. మురికి కాలువలు కావచ్చు, తీసే పరిస్థితి లేవు. ఇవాళ చెత్త బండ్లు కూడా వచ్చే నేపథ్యం చూస్తా ఉన్నాము. నిన్న ఎమ్మెల్సీ రవీంద్రరావు చెప్పిన మాటలు మనం చూడాల్సి ఉంటుంది. ఊర్లలో దోమల బెడద విపరీతంగా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ అంశాల పరంగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.